హల్లెలూయా. బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీను, సహోదరి సహోదరుడా, మీ అందరికీ జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘము తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలు. బాగున్నారా? బాగుంటే ఏం తెలియదు. హల్లెలూయా. చాలా చక్కగా అందరూ టయానికి వచ్చారు. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో గడపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ సమయము మనకు దేవుడు ఈ చక్కటి వాతావరణం, చక్కటి అవకాశం, ఎవరికి లేని ధన్యత దేవుడు నీకును, నాకును, మీ కుటుంబాలకును, మా కుటుంబాలకు అందరికీ కూడా దేవుడు మనము మరొకసారి క్లబ్స్ కొడదు దేవునికి మహిమ. హల్లెలూయా. కొన్ని విషయాలు మన బైబిల్లో లేఖనాల్లో మనం చూసుకుందాం. కొంత అచ్చట కొంత ఇచ్చట నా మనసును ఉంచానని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మన దేవుడే మనకు సమాధానం చెప్పాలి. కాబట్టి బైబిల్ పరిశీలిద్దామా? పరిశోధనలోకి వెళ్దామా? సరే, చూడండి, పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు ఒక అంశం బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే ఈ బైబిల్ స్టడీలో మరొక అంశాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలియజేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో ఉన్న లేఖనాలు మనం చూసుకున్నట్టయితే ఒకరు చదవండి స్పష్టంగా. మరి బైబిల్లో చెప్పబడిన సువార్తలు, ఇది అంశం. ఏమంట? మరొకసారి చెప్పండి. బైబిల్లో చెప్పబడిన సువార్తను మనం అదొక అంశానికి పెట్టుకొని మన పరిశీలనలోకి వెళ్దాం. లేఖనాలు పరిశీలించుకుందాం. ఎందుకంటే కొంత అచ్చట కొంత ఇచ్చట నా మనసును ఉంచాను పరిశీలించి పరిశోధన చేసి మహాజ్ఞానమును రహస్యమైన మాటలు నేను ఉంచాను, అవి మీరు నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి చూద్దాం. చూడండి, ఆ సువార్తల గురించి మనం ఈరోజు వింటూ ఉన్నాం. రోమా చూద్దాం. చూడండి, కొత్త గ్రంథానికి రండి. మొదటి అధ్యాయం, మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయనది. హల్లెలూయా. ఎవరు పిలిచారు అక్కడ? ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు అక్కడ. ఎవరు పిలిచారు ఆయన్ని? దేవుడు పిలిచాడు. పౌలు గారిని చక్కగా ఆయన పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. లేఖనాల్లో ఎంత చక్కటి మాట మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. మొదటి అధ్యాయం మరొకసారి చదువునా? యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడని. ఎవరు పిలిచారు అక్కడ? ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అపోస్తులైన పౌలు గారు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడై వాడినై ఉండు. పౌలు అంట ప్రత్యేకించబడిన వాడు, దేవునికి ఇష్టమైన వాడు. ఏ సువార్త మనం విన్నామప్ప? అక్కడ దేవుని సువార్త అనే మాట మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే మన అంశం అలా పెట్టుకున్నాము. కాబట్టి బైబిల్లో చెప్పబడిన సువార్తలు ఎన్ని అనే విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అక్కడ దేవుని సువార్త, పౌలు గారు సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక సువార్త గురించి మనం విందాం. ముందు వాక్యంలో మనం వెళ్దాం.
ఎఫెసీకి రండి. మొదటి అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. చప్పట్లు కొడదాం దేవుని మహిమకరంగా గట్టిగా చెప్దాం. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు అపోస్తులైన పౌలు గారు. అక్కడ ఆయన అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ, ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు గారితో మాట్లాడుతూ చక్కటి మాట మరొకసారి చదువునన్నా. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త అనే మాట రాయబడి ఉందండి. అక్కడ ఏ మాట? రక్షణ సువార్త. రక్షణ సువార్త. అక్కడ దేవుని సువార్త అనే మాట ముందు వాక్యంలో విన్నాము. రెండో వాక్యంలోకి వచ్చేసరికి ఏమంట? రక్షణ సువార్త గురించి మనం వింటూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఈ సువార్తలు ఎన్ని ఉన్నాయో అని పరిశీలన చేద్దాం. ఈ సువార్తలు ఎన్ని ఉన్నాయి? దేవుడు చెప్పబడిన మాటలు, దేవుడు రాయించిన గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయో మనం లేఖనాలు పరిశీలించే వారు అయి ఉండాలని లేఖనాలు చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, చాలా చక్కటి మాటలు మీరు వినాలని పరిశుద్ధాత్మ దేవుడు మా అందరిలో ఉండి ఆయన సత్య స్వరూపులను నిన్ను నడిపించాలి. సత్యము తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆయన వైపు నువ్వు చూడాలి. ఆయన పరలోకం నుండి నీవు ఈ లోకానికి వచ్చావని ఆ సువార్తలో అనేక మందికి తెలియని వారికి తెలియజేయాలని, నశించిపోయి ఆత్మలు వెతికి రక్షించాలి ఆ సువార్తలో అని చెప్పి ఆయన చక్కగా మీ అందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. సత్యస్వరూపులు నడిపిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఆ మాటలను వినే వ్యక్తిగా ఉండాలని దేవుడు రక్షణ సువార్తను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ముందు వాక్యంలోనికి మనం వెళితే అక్కడే కీర్తనలకు రండి. 40వ అధ్యాయం కీర్తనలు 40వ అధ్యాయము 9వ వచనం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని యెహోవా అది నీకు తెలిసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ దావీదు మహారాజు అక్కడ ఒక మాట చెప్తూ, మరొకసారి చదువునన్నా. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. హల్లెలూయా. అక్కడ నీతి సువార్త ఒకటి కనిపిస్తూ ఉంది. ఎవరు ప్రకటిస్తున్నారు? అక్కడ దావీదు మహారాజు ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ దావీదు మహారాజు నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవాది నీకు తెలిసి ఉన్నది. నీవు తెలుసుకున్నావు కాబట్టి సువార్తను నీవు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి, ఈ లోకానికి తెలియజేసే వ్యక్తిగా ఉండాలి అని దావీదు మహారాజుతో ఈ మాటను మనం వింటూ ఉన్నాం. ఎన్నో మాటలు చెప్పుకున్నామండి. ఎన్నో మాటకు వచ్చాం మనము. 3వ మాటకు వచ్చాం. మొట్టమొదటి దేవుని సువార్త, రక్షణ సువార్త, నీతి సువార్త గురించి మనం విన్నాం. ఈ 3 మాటలు. 4వ మాటలోకి మనం వెళ్దాం. ఎఫెసీయులు రండి. ఎక్కడికి? కొత్త గ్రంథానికి రండి. 2వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులకు సమాధాన సువార్తను ప్రకటించును. ఇక్కడ ఎవరు? ఈయనెవరు? అపోస్తులైన పౌలు గారు. అక్కడ దావీదు మహారాజు చెప్పినట్టుగా మనం విన్నాం. ఇక్కడ మరలా అపోస్తులైన పౌలు దగ్గరికి మనం వచ్చాము. ఆ పౌలు మరి ఒకసారి చదువునన్నా. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. చప్పట్లు కొడదాం దేవుని మహిమకరంగా. సమాధానము, ప్రపంచానికి సమాధానము అయిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అపోస్తులైన పౌలు గారు.
అంత సమాధానం ఉంటుందా? ఎస్, సమాధానం ఉంటుంది. దేవుని సువార్త, దేవుని మాటలు ప్రకటించే ఒక పౌలును మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆయన, అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నాడు, ఒక్కరోజు సువార్త నేను ప్రకటించలేకపోతే నాకు శ్రమ. చూడండి, అలాంటి సువార్తను ప్రకటించే వ్యక్తి అయి ఉన్నాడు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా దేవుడు అపోస్తులైన పౌలు గారితో మనం వింటూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఎన్నో మాటలు చెప్పుకున్నామండి మనము. ఇక్కడ మహిమ గల సువార్తను మనం అక్కడ వచ్చేసి సమాధాన సువార్తను మనము వింటూ ఉన్నాం. మరొక వాక్య భాగంలోకి మనం వెళ్దాం. 2వ కొరింథీ, అక్కడ కొత్త గ్రంథంలో చూడండి, 2వ కొరింథీకి రండి. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు, క్రీస్తు మహిమను కనపరుస్తూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రం గుడితనము కలగజేస్తాను. మరొకసారి చదువునన్నా. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ఏమంట? క్రీస్తు మహిమ. క్రీస్తు ద్వారానే నీకు మోక్ష మార్గము. క్రీస్తు లేకపోతే నీ జీవితం లేదు. క్రీస్తు లేకపోతే నీకు బ్రతుకు లేదు. యేసు క్రీస్తు నామములోనే నీకు అన్ని సమస్తమును నీకు వచ్చేదిగా ఉంది. నీ పొందుకున్న వ్యక్తి అయి ఉన్నావు. నీ పరలోకాన్ని చేరాలంటే క్రీస్తు నామము. దేవుని స్వరూపమును, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ఇక్కడే సువార్త కనిపించింది మనకి. మహిమ కనపరచు సువార్త, మహిమగల సువార్త. ఇక్కడ మహిమగల సువార్త కనిపిస్తూ ఉంది. మరొక మాటలోకి మనం వెళ్దాం. అక్కడ చూడండి, మత్తయి సువార్తకు రండి. 24వ అధ్యాయం 13వ వచనము. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమెంతటను ప్రకటింపబడను. అటు తరువాత అంతము వచ్చును. హల్లెలూయా, చప్పట్లు కొడదాం దేవుని మహిమకరంగా. ఇక్కడ ఏ సువార్త కనిపిస్తుందంటే రాజ సువార్త. ఏ సువార్త అండి? రాజసువార్త. రాజసువార్త లోకములోనికి వచ్చినప్పుడు, లోకములో ప్రకటించినప్పుడు సకల జనములకు సాక్షాత్మై లోకమెంతట ప్రకటింపబడిన అంతట వరకు ఏమంట? అంతము వరకు. అంతము వచ్చును. చూసావా? హల్లెలూయా. ఆ సువార్త, రాజసువార్త ప్రకటించినప్పుడు ప్రతి మోకాలు, మానవుని యొక్క మోకాలు ఒకవేళ ప్రభువును నమ్మకపోయినా ఈ సువార్త అనేది ప్రపంచవ్యాప్తంగా సువార్తను మరుమోగించాలి. తెలియని వారికి తెలియజేయాలి. నశించిపోయే ఆత్మను రక్షించే వారే ఉండాలి. అప్పుడు దేవుడు రాకటలో ఆ సువార్త, రాజసువార్త ప్రకటించినప్పుడు అంట, అప్పుడు అంతం వచ్చేదిగా ఉంటుందంట. ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మోకాలు ఊరవలసింది. ప్రతి పెదవులు యేసుక్రీస్తు నామమును ప్రకటించే వారై ఉండాలని లేఖనాలు తెలివిస్తున్నాయి. అప్పుడు ఏమొస్తుందంట? అంతం వస్తుంది. 2012 సంవత్సరం యుగాంతం వస్తుంది, అంతం వస్తుందని చెప్పిన శాస్త్రవేత్తలే బైబిల్ సెలవిస్తూ ఉంది.
ఎప్పుడు అంత అంతం వచ్చేది? రాజసువార్త ప్రకటించినప్పుడు, సర్వ జనులకందరికి, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించినప్పుడు, క్రైస్తవుడు ప్రకటించినప్పుడు, వాళ్ళు తెలుసుకున్నప్పుడు, వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు నిజమైన రక్షకుడు, లోక రక్షకుడిని తెలుసుకున్నప్పుడు, అప్పుడు రెండవ రాకడలో ఆయన వచ్చేవాడే ఉంటున్నాడు. అప్పుడు అంతము జరుగుబోతూ ఉంది. యుగాంతం అప్పుడు జరుగుతుంది. మరలా కొత్త ఆకాశము, కొత్త భూమి అప్పుడు ప్రారంభమవుతుంది. సహోదరి సహోదరుడా, ఎంత చక్కటి మాటలు మీరు వింటూ ఉన్నారు. ఇక్కడ ఏ సువార్త? రాజసువార్త. రాజ్యసువార్తగా మనము విన్నాం. మరొక మాట చూసుకుందాం, చూడండి. ప్రకటనలోకి రండి. ప్రకటన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథానికి రండి. 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకు, ప్రతి వంశముకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజలను ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యన ఎగురుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏదంట? నిత్య సువార్త. నిత్య సువార్త. మరొక సువార్తను మనం చూద్దాం. చూడండి, అక్కడ గలీతీయులకు రండి. అపోస్తలుడైన పౌలు గారు రాసిన గలీతీయులకు రాసిన పత్రికకు రండి. అక్కడ ఒక సువార్తను మీకు చూపిస్తూ ఉన్నాను. 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. లోకములో సువార్తను చక్కగా భిన్న వ్యక్తులై ఉన్నారు. తొందరగా మార్పు వచ్చిన వ్యక్తులై చూస్తూ ఉన్నాడు. అక్కడ చూసినప్పుడు ఆశ్చర్యం వేసిందట. అపోస్తలుడైన పౌలు గారికి ఆశ్చర్యం వేస్తుంది ఆ మాటలు విని. అనేక మంది లోకంలో ఉన్నవారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సువార్తను విన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడని, నమ్మల్ని రక్షించడానికి వచ్చాడని, నశించిపోయి ఆత్మను వెతికి రక్షించడానికి ఆయనకు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు వాళ్ళందరూ మార్పు వచ్చినందుకు ఆశ్చర్యం వేసిందంట. మరొక చదువునన్నా. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము పుట్టుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏ సువార్త అంట? భిన్నమైన సువార్త. ఇక్కడ భిన్నమైన సువార్త. ఇక్కడ ఎన్ని సువార్తలు అయ్యాయంటే, మొట్టమొదటిది ఏంటంటే దేవుని సువార్త, రెండోది రక్షణ సువార్త, మూడవది నీతి సువార్త, నాలుగవది సమాధాన సువార్త, ఐదవది మహిమగల సువార్త, ఆరవది రాజ్య సువార్త, ఏడవది నిత్య సువార్త, ఎనిమిదవది భిన్నమైన సువార్త. ఈ టోటల్ ఎన్ని అంట? 8 సువార్తలుగా ఈ రోజు బైబుల్ స్టడీలో మీ అందరికీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో బయలుపరిచిన దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్. వందనాలు.